హలో అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ కార్తికేయ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ బాచ్పల్లి. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ కలర్ కాంబినేషన్స్, లామినేట్స్, అక్రిలిక్, పీవీసీ లామినేట్స్ వీటి గురించి అన్నమాట. ఫస్ట్ మనం కలర్ కాంబినేషన్స్ గురించి మాట్లాడదామండి. కలర్ కాంబినేషన్స్ మన ఇంటీరియర్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లైక్ మన ఇంటీరియర్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదు, మనం వాడే కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది కలర్ కాంబినేషన్ సరిగ్గా చూస్ చేసుకోకపోవడం వల్ల మన ఇంటీరియర్ లుక్ అనేది పాడవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లేకుండా మనం ఇంటీరియర్ కి బెస్ట్ కలర్స్ ఏదో ఉందో నేను మీకు లైక్ కిచెన్ లో మీకు కొన్ని ఐడియాస్ చెప్తాను. మనం కిచెన్ లో వైట్ అనేది కామన్ గా పెట్టుకుని దీనికి కాంబినేషన్ ఉన్న కలర్స్ మీకు కొన్ని సజెస్ట్ చేస్తాను. లైక్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్, ఈ రెండు కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అండి. అలాగే మనకి వైట్ అండ్ బేజ్ కలర్స్, వైట్ అండ్ బేజ్ కలర్స్ కూడా మనకి మంచి కాంబినేషన్ లో ఉంటున్నాయి. అలాగే వైట్ అండ్ రోజ్ పింక్, ఇది కూడా మనకి ఏంటంటే మంచి కాంబినేషన్ అన్నమాట. అలాగే వైట్ అండ్ మింట్ గ్రీన్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న కలర్. దాంతోపాటు వైట్ ఎక్కువగా వాడి మనం వుడ్ అనేది అక్కడక్కడ యూజ్ చేస్తే ఇది కూడా చాలా ప్రీమియం లుక్ వస్తుందండి. సో చాలా మంది కలర్ కాంబినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి డార్క్ కలర్ యూజ్ చేస్తేనే మంచి లుక్ ఉంటుంది అనుకుంటారు. కానీ డార్క్ కలర్స్ అనేది బాగా స్పేస్ ఉన్న ప్లేసెస్ లో కానీ లేకపోతే కమర్షియల్స్ లో వాటిల్లో వాడతారు అనమాట. కానీ మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి లైట్ కలర్స్ వాడటం వల్ల మనకి ఏంటంటే మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట. సో ఇలాగా మనకు నచ్చిన కలర్స్ లో లైట్ కలర్స్ ని ప్రిఫర్ చేసి మన ఇంటీరియర్ చేయించుకుంటే మన ఇల్లు అనేది చాలా ప్రీమియం లుక్ వస్తుంది అనమాట. ఇంకొకటి మనం ఇప్పుడు లామినేట్ థిక్నెస్ గురించి మాట్లాడదాం. లామినేట్ వచ్చేసరికి మనకి 1 mm థిక్నెస్ లో వస్తుంది, అలాగే 0.8 థిక్నెస్ లో వస్తాయండి. 1 mm వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ గా మనకి బాక్స్ బయట సైడ్ డోర్ కి అట్లకి 1 mm యూజ్ చేయడం వల్ల ప్లైవుడ్ కొన్ని ఆండ్యులేషన్స్ అయితే కనిపించవు. అలాగే 0.8 ఏం చేయాలంటే మనకి బాక్స్ లోపల ఇంటర్నల్ గా మనం కొన్ని డార్క్ కలర్స్ తో లేకపోతే వేరే కలర్స్ తో హైలైట్ చేయాలనుకున్నప్పుడు 0.8 వాడటం వల్ల మనకి బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. దానికి 1 mm వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనం అక్రిలిక్ గురించి మాట్లాడుకుందాం. అక్రిలిక్ వచ్చేసరికి కంప్లీట్ గా గ్లాస్ ఫినిష్ లో వస్తుందండి మీకు. సో ఇదేంటంటే ఇప్పుడు కిచెన్ లో కానీ కబోర్డ్స్ కానీ ఎక్కడైనా ఏ ప్లేస్ అయితే హైలైట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేస్ లో మనం అక్రిలిక్ వాడాలి. అదేంటంటే మనకి కంప్లీట్ గా ప్రీమియం లుక్ అయితే ఉంటది అనమాట. జనరల్ గా లామినేట్స్ ఏంటంటే గ్లాసీ ఉంటది, మనకి అక్రిలిక్ వచ్చేసరికి అంటే గ్లాస్ ఫినిష్ తో ఉంటది అనమాట. మనకి గ్లాస్ లానే ఉంటది. సో అక్రిలిక్ వచ్చేసరికి మనకి స్క్రాచ్ ప్రూఫ్ ఉంటది, అలాగే యూవీ ప్రొటెక్షన్ ఉంటది అనమాట. దీనివల్ల ఏంటంటే మనం లామినేట్ మనకి బయటకి ఎక్స్పోజ్ అయినా కూడా కలర్ అనేది షేడ్ అవ్వదు. మనకి జనరల్ గా 1 mm లామినేట్స్ లో ఏంటంటే బయటకి ఎక్స్పోజ్ అయితే సన్ కి ఆ ప్లేస్ లో మనకి కలర్ షేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అక్రిలిక్ తో ఇంకో డేంజర్ కూడా ఉంది. మనం మీరుండే ఇంటికి మాత్రమే అక్రిలిక్ వాడండి. అదే రెంటల్ పర్పస్ వాటికి ఇచ్చే దగ్గర అయితే అక్రిలిక్ అనేది మేము సజెస్ట్ చేయము. ఎందుకంటే అక్రిలిక్ తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ఆబ్జెక్ట్ దాన్ని తగిలినా కానీ గ్లాస్ ఎలా అయితే బ్రేక్ అవుతుందో సేమ్ అలాగే బ్రేక్ అవుతుంది. సో అక్రిలిక్ అనేది మీరుండే ప్లేసెస్ కి మీ ప్రిమిసెస్ లోనే వాడటం చాలా మంచిది. నెక్స్ట్ మనం పీవీసీ లామినేట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. జనరల్ గా పీవీసీ లామినేట్స్ 0.8 mm దగ్గర నుంచి 1.3 mm థిక్నెస్ వరకు కూడా ఉంటాయి అనమాట. లాస్ట్ వీడియోలో మనం టర్మైట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో కబోర్డ్ కి బ్యాక్ సైడ్ వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ మనం ప్లైవుడ్ అలా వదిలేయకుండా ఇది పీవీసీ లామినేట్ 0.8 mm పీవీసీ లామినేట్ తో క్లోజ్ చేయడం వల్ల మనకి టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. అలాగే వాల్ కి ఏదైనా సీపేజ్ ఉన్నా కూడా అది మనకి వాటర్ ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1 mm థిక్నెస్, 1.3 mm థిక్నెస్ కూడా ఉంటాయి. ఇవి మనం జనరల్ గా బాత్రూమ్స్ లో వ్యానిటీ యూనిట్స్ కానీ లేకపోతే యూటిలిటీ ఏరియాస్ లో మనం ఈ పీవీసీ లామినేట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ప్లైవుడ్ కి వాటర్ ప్రూఫ్ లేయర్ లాగా ఇది యూజ్ అవుతుంది. ఫైనల్ గా మన లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఎడ్జ్ బైండింగ్స్ అండి. జనరల్ గా ఎడ్జ్ బైండింగ్స్ మన ఇంటీరియర్స్ కి పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం లామినేట్స్ అనేది ఫస్ట్ సెలెక్షన్ చేసుకుని లాస్ట్ లో మనం ఎడ్జ్ బైండింగ్స్ కోసం చూస్తాం. సో లాస్ట్ లో ఏమవుతుందంటే మనకి లామినేట్ కి నియరెస్ట్ కాంబినేషన్ లో ఉన్న ఎడ్జ్ బైండింగ్ దొరకకపోవడం వల్ల మనకి దానికంటే లైట్ కలర్ కానీ దానికంటే డార్క్ కలర్ కానీ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే లామినేట్ తో పాటే అప్పుడు ఎడ్జ్ బైండింగ్స్ కూడా వెంటనే సెలెక్షన్ చేసుకోండి. సో అప్పుడు మనకి ఏంటంటే కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి మనకి ఇంటీరియర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కి లామినేట్ సెలెక్షన్స్ లో కానీ డిజైన్స్ లో కానీ హార్డ్వేర్ సెలెక్షన్స్ లో కానీ హ్యాండిల్ సెలెక్షన్ లో కానీ మేము 100% సపోర్ట్ ఇస్తామండి. అలాగే మీకు కూడా ఇంటీరియర్ సంబంధించిన ఏ రిక్వైర్మెంట్ ఉన్నా లైక్ ప్లైవుడ్, లామినేట్, అక్రిలిక్ ఇంటీరియర్ ఐటమ్ ఏదైనా కూడా మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీ లిస్ట్ వాట్సాప్ చేయండి, మేము వెంటనే మీకు రిప్లై ఇస్తాం. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.